బ్రేకింగ్ న్యూస్ కేటీఆర్ పరమ పవిత్రుడిలా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే కవిత ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించదని ప్రశ్నించారు. కోల్ బ్లాక్ టెండర్లలో 4 బీఆర్ఎస్ తో సంబంధం ఉన్న వ్యక్తికి వస్తే కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అయిన కేసీఆర్ కుటుంబం తెలంగాణను రాబందుల్లా దోచుకుందని అద్దంకి మండిపడ్డారు. జిల్లాల విషయంలో బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ విషయాన్ని సీఎం మంత్రులు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రస్తావించారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ లేదని అంటున్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ అక్రమంగా లేదంటున్నారు కదా. కవిత ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిండ్రో, కవిత భర్తది ఎందుకు చేసిండ్రో చెప్పగలరా? వాళ్ళు నేరుగా చెప్తున్నారు కదా, సిట్ ముందు పోయి చెప్పిండ్రు కదా, గతంలో జరిగిన సిట్ ముందు పోయి చెప్తుండ్రు కదా. మాట్లాడితే బావనేమో బొగ్గు స్కామ్ అని అంటాడు. నీ బొందరా, నీ బొంద. బొగ్గు స్కామ్ అయితే టీఆర్ఎస్ వానికి ఎందుకు వస్తాయిరా బాబు? మేము తెచ్చుకోలేమా? ఎవరు వినోద్రావు, ఎవరు ప్రతిమ కంపెనీ, ఎవరు ఉపేందర్ రెడ్డి, 4 బ్లాక్స్ ఎవరికి వచ్చినాయి? టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ స్కామ్ చేస్తే టీఆర్ఎస్ వాళ్ళకి వస్తాయా? ఇదేనా అవినీతి అని చెప్పేది? ఇలా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కిషన్ రెడ్డి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా తెలియకుంటే ఎట్లా పిచ్చిగా నువ్వు మంత్రి అయినవా? నాకు అర్థం కాదు. సైట్ విజిటింగ్ అని మీరే కదా పెట్టింది. దాంట్లో ఎట్లా వస్తుంది బొగ్గు స్కామ్కి సంబంధించిన అంశంలో? మరి నీకు కూడా ఉండాలి కదా. సో నీకు 49% నువ్వు స్టేక్ ఉంది కదా, 51% తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న మేము యజమాన్యం ఉన్నా కూడా నీకు స్టేక్ ఉంది కదా. బ్లాక్స్లో మీకు కూడా వాటా కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించింది కదా. మరి గాయింగిత జ్ఞానం కూడా కిషన్ రెడ్డి లేకుండా ఆయన కేంద్ర మంత్రి ఎట్లా అయిండు? కేంద్ర మంత్రికి మళ్ళీ లేఖ రాస్తాడు హరీష్ రావు. అరే బాబు, నీ దొంగతనం చెప్పురా నాయన అంటే మీరేదో స్కామ్ చేసిందని చెప్పి లేని అబద్ధాన్ని ప్రచారం చేసుకొని మీకు డిఫెన్స్గా వాడుకుంటూ, రెండోది ఇప్పుడు ఈయన అంటాడు జిల్లాలు మారుస్తామని చెప్పిండట. జిల్లాలు మారుస్తాం, ఏడికి పోతే ఆడ నారాయణపేట పోతే నారాయణపేట, లేకపోతే గద్వాల పోతే గద్వాల, నిన్న సిరిసిల్ల పోతే సిరిసిల్ల, మళ్ళీ కరీంనగర్ పోతే కరీంనగర్, ఏడికి పోతే ఆడ మీ జిల్లా మారుస్తారట అని. ఇట్లాంటి దద్దమ్మలు చేయబట్టే మిమ్మల్ని ప్రజలు తీసి నేల కొట్టింది.